చేస్తాను చూడు. రేయ్ రేయ్ పనికి మాలోడా, ఎక్కడ్రా ఏ భరతే? సార్ తిరగండి సార్. రేయ్ దరిద్రపు కొట్టాడా, నైట్ మా ఆయనకి ఏం చెప్పి పంపించావురా? సినిమా చేస్తున్నావే కథ ఏంటి అని అడిగారు. లైట్ గా స్టోరీ చెప్పాను. లైట్ గా చెప్పినావా? ఆ మనిషి నన్ను రాత్రంతా అసలు నిద్రపోనివ్వలేదురా. చూసారా సార్? అక్క మంచి విషయమే కదా. రేయ్ మిమ్మల్ని ఆగండి. ఆ మనిషి చెప్పాడు కదే, మళ్ళీ మళ్ళీ చెప్పాడు. ఓరు దుర్మార్గుడా. నైట్ అంతా కంటి మీద కురుకు లేకుండా చేశాడు, నిద్ర లేకుండా సాగు కొట్టాడు. అన్నా ఊరికే స్టోరీ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇలాంటి సీన్ ఉంది సినిమాలో, అందుకే కలిస్తే ఇలాంటి చెప్తాడు. మీకు ఎలాగైనా సరే అవార్డు వచ్చేలా చేద్దాం అనుకుంటే ఆడవాళ్ళ చేతిలో దెబ్బలు తింటున్నారే. ఊరికే రిహార్సల్ కోసమే. అలాగా? మీ కథకి ఒక ప్రొడ్యూసర్ రెడీ చేశాను. ఆయన చాలా రోజులుగా సినిమా తీయాలనుకుంటున్నాడు, కానీ అందులో ఒక చిక్కుంది. అందులో హీరోగా ఆయనే యాక్ట్ చేయాలట. అన్ని హీరోయిన్ గా పెట్టి కూడా తీస్తా. కానీ ఒక కండిషన్. ఏంటి? నేను మిమ్మల్ని తీసుకెళ్లలేను. నేనే ఆయన దగ్గర అప్పులు చేసి వడ్డీ కట్టలేక అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాను. మీరు విడిగా వెళ్తే మాత్రమే కథ చెప్పగలుగుతారు. మనిషి ఎవరో చూపించండి, నేను సెట్ చేసేస్తా. అతను వారానికి ఒకసారి ముఖ్యమైన చోటుకు వస్తాడు. మీరు కథ చెప్పి కోడిని పట్టినట్టుగా పట్టేయండి. ఇదిగోండి అడ్రస్. నేను చూసుకుంటా. నమస్తే. జాగ్రత్తగా ఉండండి.